మనకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ల నుంచి పిల్లలైతే లేరని చుట్టుపక్కల వాళ్ళందరూ సూటిపోటు మాట్లాడుతుంటే ఎట్లుంటుందో నీకేం తెలుసు? రాను అదే అలవాటైంది. డాక్టర్ అపాయింట్మెంట్ 10కే ఈ తయారవుడు కొడతలేదు అగొడతలేదు. ఇగో విన్నావా, ఇంకెంతసేపు టైం అవుతుంది. అపాయింట్మెంట్ మనకు 10కే ఇచ్చారు. అబ్బబ్బా ఆగలేవు అత్తున్నా, నువ్వు కూడా నా లెక్కనే తయారవుతున్నావుగా. అయ్యో కరీంనగర్ కూడా ఉంది కానీ కొద్దిగా నెత్తి చూసుకున్నా, దానికే తయారైనట. అగ్గో ఆగుతూనే లేవుగా. తలపై చెప్పనా పోదాం. కొద్దిగా లేచి పనులన్నీ చేసుకోవద్దా? నీ లెక్కనే అనుకున్నావా? అయ్యో ఇంటి పనులు చేసి కూడా బాగానే పనులు అవుతాయి. దా చేసుకోండి అయితేయా. ఈ తాళం కూడా నేనే వేయాలి. ఎందుకంత బాధపడతాను? మందులు వాడితే తక్కువ ఏదైనా చెప్పిందిగా మేడం. మనకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ల నుంచి పిల్లలైతే లేరని చుట్టుపక్కల వాళ్ళందరూ సూటిపోటు మాట్లాడుతుంటే ఎట్లుంటుందో నీకేం తెలుసు? వాళ్ళ కోసమైనా మనం బతికేది. మనం మంది కోసం బతుకుతలేం, కానీ అదే మంది నోళ్ళలో ఎప్పటికీ మనమే ఉంటున్నాం. అది నీకు తెలుసా? పెళ్ళైనప్పటి నుండి మనం ఎన్నో ఫంక్షన్లో పోయినాం, కానీ ఒక్క చోట కూడా నన్ను ఆడదాని లెక్క చూస్తలేరు. అసలైన ఆడతనం అమ్మాయితేనే వస్తుంది. అది నీకు ఎప్పటికి అర్థమవుతుంది? నాకు మాత్రం ఎందుకు అర్థమవుతలేదే? నేను ఎక్కడికి పోయినా కానీ నాకెదురయ్యే అవమానాలు నాకే అవుతున్నాయి. నేను కూడా ఎప్పుడైతే నాన్న అని పిలిపించుకుంటానో అప్పుడే మొగోడిని అని అనుకుంటాననే. ఆ దేవుడు ఇంకెప్పుడు ఇస్తాడేమో నాకు కూడా అర్థమవుతలేదు. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తలేమా? బాధపడకు, గుండెను కొన్ని సందర్భాలలో రాయి చేసుకో అన్నే. అయ్యో నాకేదో బాధ అయ్యి అట్లా మాట్లాడినా, నువ్వు కూడా అట్లా బాధపడితే ఎట్లా చెప్పు? ఇగో మనకి పిల్లలు ఎప్పుడైతే అప్పుడే అవుతారులే. ఆ దేవుడే ఉన్నాడు. పా ఆకలి అవుతుంది, అన్నం తిందాం. పా నువ్వు తిన్నావా? తినబుద్ధి అయితే లేదు, తర్వాత తింటా నేను. అంటే నన్ను బుదిరికిచ్చి నాకేమో అన్నం పెడతావు, నువ్వు తినావా? అట్లేం లేదు, ఆకలి అయితే లేదు. నాకు చెప్పిన ప్రతి మాట నీకు కూడా వర్తిస్తుంది. పిల్లలు దేవుడిచ్చినప్పుడే అవుతారు. పట్టు తిను తిను.
అరే ఎందుకు ఎడుతున్నావు? నాకు చెప్పిన వేడుచుడు కరెక్టేనా? సప్పుడు నేను అగో ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావా? పోయి తాగని చెప్పు. తాగు కొంచెంసేపు ఆగు. కొద్దిసేపు నాకు చెప్తావా? నీకోసం వేడి నీళ్ళు కూడా పెట్టినా. పో తానని చెప్పు. అరే కొంచెంసేపు ఆగి చేస్తావు. అరే నీకు ఇవన్నీ ఇంతైనా సిగ్గుందా? స్నానం చేయండి ఏం ముట్టుకోకూడదు తెలియదా నీకు? అబ్బో బాగానే సిగ్గుపడుతున్నది. నేను అన్నది గా ముట్టుకోడు కాదు. సరే చేస్తాపు. ఎప్పుడు తానం 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 అనుకుంటా ఈ ప్లగ్ సత్యం రిపోర్ట్లు చూసిన షాక్ బాగా కొట్టడం వల్ల ఈ నడుము నుంచి కింద దాకా ఏది పనిచేస్తలేదు. కింద వడుతోటి దెబ్బ బాగా తగిలింది. 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయి. కాబట్టి ఏదన్నా ఒకటి ఖచ్చితంగా మార్చుకోవాలి. అప్పటిదాకా నువ్వు బతుకుండాలంటే ఈ సూది వేసుకోవాలి. దీనికి 800 అయితే అర్థమైందా నేను చెప్పింది? కొంచెం వేణీళ్ళు తీసుకొస్తారా? సత్యం వేణీళ్ళు వచ్చే వరకు బాగా లేట్ అయ్యేటట్టుంది. నేను కూడా కొంచెం మంట పెట్టేస్తా. నువ్వు అడుకో అప్పటిదాకా. ఇంతదానికే ఏడుసుడు తుడుసుడు చెప్తే ఎట్లా? ఇంకా ముందు ముందు బాగా చూసేట్లుంది. ఏసుడు తీసుడు అంటే అట్టిగానే అవుతుంది. సూది మందుకు పైసలు అవుతాయి కదా, 20-30 వేలు అవుతాయి అంటే నీతోటి అవుతుందా? కాబట్టి నాకు నచ్చిన కాడ సీఎత్తా. నువ్వు సచ్చినట్టు ఓర్చుకోవాలి. కొన్ని నేను ఓర్చుకుంటా, కొన్ని నువ్వు ఓర్చుకోవాలి. ఈసారి వచ్చినప్పుడు గిట్ల ఏడవద్దు, నవ్వుకుంటా వేడి నీళ్ళు పెట్టాలి. లేకపోతే అంత నాకు సెగ తలిగినట్టు ఉండదు. అర్థం చేసుకో. ఇప్పుడు సూదేసిపోతా, 2 రోజులకు మళ్ళీ వస్తా. ఇట్లా కనబడద్దు నాకు. నీట్గా నిమ్మలంగా ఈ సూదికి ఎగ్గింతేడితే ఇంకా కిడ్నీలకు పైసలు కావాలి. ఎట్లా చేస్తావో మరి. పోయేత్తా అత్త ఎల్లుండి. జర మంచిగా చూసుకో ఆయన. ఇట్లా అనుక్షణం బ్రతుకుంటాను. నువ్వు నాకు ట్రీట్మెంట్ చేయించద్దు.
ప్రాణం ఒకటేసారి పోయేటట్టు అంత విషయం ఇట్లా సూదులకని మందులకని ఆ డాక్టర్ దగ్గర ఇష్టం లేకుండా ప్రతిసారి బలయ్యకంటే నా ఇష్టంతో నేనే తప్పు చేసి నా భర్త కిడ్నీల కోసం పైసలైనా జమ చేస్తా. నా ఇష్టంతో తప్పు చేస్తా. నేను దుబాయ్ పోయిన కాంచలి ఇంత మంచి ఫిగర్ని ఎప్పుడు చూడలేదు. ఫిగర్కు రేట్ ఎంతైనా పర్వాలేదు, ఫుల్ అనుభవించాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. హలో, ఫీల్డ్ కొత్తనా? బాగా భయపడుతున్నావు? నీ రేట్ అడిగి నీ అందానుకున్న విలువ తగ్గించలేను, కానీ నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువనే ఇస్తా. ఇగో, నీకు తెలిసిన ప్లేస్ ఉందా, లేకపోతే నాకు తెలిసిన ప్లేస్ తీసుకుపోవాలి? చెప్పు. ఇంత దాకా వచ్చాక మొహమాటం ఎందుకు? ఇక్కడ దగ్గరలోనే మా ఇల్లు. సరే దా. అవును, ఇంత మంచి బెడ్రూమ్ ఉన్నాగా అడగ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసినావు? అది నాకు మా ఆయన ప్రేమకు గుర్తు. అందులోకి ఎవరికి అనుమతి లేదు. సరేలే, మొహమాటం ఎందుకు, దగ్గర రా. అరే, అన్నిటి మొహమాటమేనా నీకు? సర్లే, రాను రాను అదే అలవాటైంది. తుంగమ్ముండా ఊడంతా ఖరాబ్ చేసింది. ఏమైందయ్యా? ఏమైంది? ఇదిగో నీడ. ఇట్లా జరుగుతుందని తెలిస్తే నాకు తెలిసిన ప్లేస్కే తీసుకపోదుగా. బావా, బావా, నీకేమైంది బావా? ఏమైంది? ఆ బావకి ఏమైంది? నీ భార్య అని తెలియక నేను వచ్చిన బావా. బావా, నాకేమో దిక్కు లేకపోతే దుబాయ్ పెట్టాడు, పైసలు చదివిరు, నన్ను దుబాయ్ పంపించావు. ఇలా నేను మంచి పొజిషన్లో ఉన్నా బావా. నేను పోయినాక కొన్ని రోజుల దాకా ఫోన్ చేసినాం, తర్వాత ఫోన్ చేస్తా కదా సరే బిజీగా ఉన్నాడు కావచ్చు అనుకున్నా, కానీ నువ్వు ఇట్లున్నావు బావా. అయ్యో అయ్యో బావా, అసలు నీకేమైంది బావా? కరెంట్ షాక్ కొట్టి కాళ్ళు చచ్చిపడిపోయినాయిరా. అప్పుడు కింద పడితే కిడ్నీలు కూడా దెబ్బల్లాగి ఫెయిల్ అయినాయి. నేను మంచాల పడ్డ కాంచి ఇంటి ఖర్చుల కోసం
నా ఖర్చుల కోసం తప్పని తెలిసినా తప్పక ఈ పని చేస్తుందిరా. 1 రూపాయలు 2 రూపాయలు అయితే కైకిలుకో కూలి పనికో పోయి చదువు 10 లక్షలతో కూడుకునే వారన్నా. ఇది నాకు లక్ష్మీ దేవత దగ్గర. బావా నాకు దిక్కుముక్క ఎవరు లేకపోతే నేను బాగుపడాలని నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకొని నన్ను దుబాయ్ పంపించను. నేనాక కూడా కొన్ని రోజులు నాకు ఫోన్లు చేసినావు. తర్వాత ఎన్నిసార్లు చేసినా నీ ఫోన్ కలవలేదు. సరే మా బావ ఏదో బిజీ ఉన్నాడు కావచ్చు, పోయినాక వెళ్తాం అనుకున్నా. వచ్చినాక ఎంకలు పడితే ఎక్కడ దొరకలేదు బావా, ఎక్కడ దొరకలేదు. కానీ అక్కల్లో ఎలవక అయ్యో అయ్యో పాపం చేసిన బావా, బావా నన్ను క్షమించు బావా. అక్క నన్ను క్షమించు అక్క, క్షమించు. బావా నువ్వేం బాధపడకు, నీకు లేదు, నేను చూసుకుంటా బావా. నేను చూసుకుంటా, నేను మంచిగా చేసుకుంటా, మంచిగా చేసుకుంటా. నువ్వేం బాధపడు. మీరు ఈ జన్మలో తెలుసుకుంటా నేను బాగా నాకు బాగా. నేను ఇలా ఇంత మంచి పొజిషన్ ఉన్నానంటే కారణం నువ్వే. నేనేం చేసినా నీ రుణం తీర్చుకోలేను. నువ్వు గట్లా నాకు అక్క. ఇవన్నీ బంద్ చేసి నీకు టిఫిన్ సెంటర్ పెట్టిద్ది, మంచిగా ఉంటుంది. సరేనా బావా? నీకు ఆపరేషన్ కూడా చేయిస్తానే, చేయిస్తా. ఇంత ఖర్చు అయినా పర్వాలేదు.